కళ్యాణ్ ఒక్కడే నాకు సపోర్టింగ్ ఎక్కువ ఉన్నాడు అనమాట. లాస్ట్ వీక్లో తనుజకు వచ్చింది, తనుజకు కూడా సపోర్ట్ చేసింది. బట్ తనుజకు కూడా అర్థమైంది నిజమే కదా, ఒక 2 to 3 times వేరే వాళ్ళు ఎట్లా నాతో బిహేవ్ చేస్తున్నారో చూసింది అనమాట. ఎందుకు వీళ్ళు టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ తనకి వచ్చింది. బట్ కళ్యాణ్ ఒక్కడే ఫస్ట్ నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తూ వచ్చాడు. సో కళ్యాణ్, నేను నన్ను తమ్ముడు అని పిలుస్తూ ఉంటాను అనమాట. వాడంత ఏడ్ చేసి అలా అయ్యేటప్పటికి అంత కష్టపడినా సరే కెప్టెన్సీ రాకపోయేసరికి ఒకటే అనిపించింది, వాడికి నేను నాకు వాడు అని చెప్పి. సో కెప్టెన్ చేశాను, ఫుల్గా కెప్టెన్సీ చూడకుండానే బయటకు వచ్చేసాను. అది ఒకటే బాధ తప్ప ఐఎమ్ రియల్లీ హ్యాపీ తను కెప్టెన్ అయినందుకు. అంతే అంతే. నీది కళ్యాణ్ది బాండింగ్ చాలా బాగుంది, అక్క తమ్ముళ్ళ బాండింగ్. సో మరి నెక్స్ట్ టైం రాఖీకి వాడు పాపం ఎక్కడ, ఏ కాశీలో ఉంటాడో, ఏ పంజాబ్లో ఉంటాడో ఏమో మరి. బట్ యా, ఎప్పటికీ ఉంటాడు. సూపర్, ఎక్సలెంట్ బాండింగ్ మీ ఇద్దరిది కూడా. అండ్ ఆ లవ్ స్టోరీ గురించి ఏంటో అందరూ ఇదైపోతున్నారు, కానీ వాడు అదొక్కటి దాని నుంచి బయటకు వస్తే బాగుందని మా అందరికీ బయట అనిపిస్తుంది. ఒరే ఇంకొకటి కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడం నాగార్జున గారు అనేది చాలా బయట నెగిటివిటీగా వెళ్ళిపోయింది. ఓకే. సో అది మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా? అంటే కామనర్స్ మాత్రమే కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారు అనేది ఒక చిన్న బయటికి బాగా వైరల్ అయింది. ఏమో నాకు మిగతా వాళ్ళ గురించి తెలియదు, కానీ నాకు ఒక టాస్క్లో కొంచెం ఇంజరీ అయింది కాబట్టి నా కంఫర్ట్ పొజిషన్లో నేను కూర్చునేదాన్ని. మీరు చూస్తూ ఉంటే నేను హాట్ ప్యాక్స్ అవి పెట్టుకుంటూ ఉండేదాన్ని అనమాట ఎప్పుడు కూడా. సో నాకు డాక్టర్